అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావాని. మీకు గుర్తుంటే కొన్ని మంత్స్ క్రితం బడ్జెట్ టైంలో పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి 1,00,000 ప్లస్ ఇంటర్న్‌షిప్స్ తెస్తున్నారని చెప్పి మీ అందరి కోసం ఒక వీడియో చేశాను, గుర్తుందా? సో దానికి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అండ్ 25th అక్టోబర్ లాస్ట్ డేట్ అంటున్నారు. సో గబగబా చెప్పేస్తాను. మీరు గబగబా వీడియో చూసిన వెంటనే వెళ్ళి అప్లై చేసేసుకోండి, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్‌లో జస్ట్ సెర్చ్ ఫర్ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్. సో దీంట్లో మీకు ఐ థింక్ టాప్లో రావట్లేదు. ద థర్డ్ వెబ్సైట్ హియర్ pminternship.mca.gov.in. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. కావాలంటే లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఇస్తాను. ఎందుకంటే చాలా ఫేక్ అని కాదు కానీ యాడ్స్ పెట్టేసి జస్ట్ ఇన్ఫో ఇచ్చుకుంటూ వెబ్సైట్స్ క్రియేట్ చేశారు. వాటిలోకి వెళ్ళకండి, ఓకే? సో ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మీరు ఇండియాలోని టాప్ 500 కంపెనీస్లో 1 year పాటు పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తారు. పెయిడ్ అంటే మీరు డబ్బులు ఇవ్వడం కాదు, కంపెనీసే మీకు 1 year పాటు మంత్లీ స్టైఫండ్ ఇస్తుంది. ఆ స్టైఫండ్ ఎంత అంటే 4,500 రూపీస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ 500 బై ఇండస్ట్రీ. అంటే టోటల్గా 5,000 రూపాయలు పర్ మంత్, అంటే సంవత్సరానికి 60,000. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ అ రియలీ డీసెంట్ అమౌంట్. అండ్ ఒకవేళ మీరు నన్ను సజెషన్ అడిగితే ఇటువంటి మంచి కంపెనీస్లో అయితే, అది కూడా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ దొరికే ఇంటర్న్షిప్స్ అయితే, ఎందుకంటే ఈ మధ్య చాలామంది కోర్సులు అమ్మేసి ఆ కోర్సులనే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్గా మీకు ఇస్తున్నారు. ఆ సర్టిఫికేట్కి ఎటువంటి వాల్యూ ఉండదు. బట్ ఇటువంటి ఇండస్ట్రీ ఆన్ సైట్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉంటాయో వాటికి డెఫినెట్లీ మీ రెజ్యూమ్లో వాల్యూ ఉంటుంది. కాబట్టి 60K ఇస్తున్నారు, ఇవ్వకపోయినా చేసేంత మంచి ఆపర్చునిటీ ఇఫ్ యూ ఆస్క్ మీ. లుకింగ్ అట్ ది ఎలిజిబిలిటీ, ఆల్రెడీ డీటెయిల్డ్ ఎలిజిబిలిటీ ఆ వీడియోలో చెప్పాను. బట్ పైన చెప్పుకోవాలనుకుంటే 21 to 24 years ఏజ్ ఉండాలి. ప్రస్తుతానికి ఫుల్ టైం జాబ్ చేస్తూ ఉండకూడదు. మీరు ప్రస్తుతానికి ఫుల్ టైం ఎడ్యుకేషన్లో ఎన్రోల్ అయి ఉండకూడదు, అంటే ప్రస్తుతానికి చదువుకోకూడదు. ఆల్రెడీ 10th కానీ, అగైన్ మీకు ఎలిజిబిలిటీ చెప్తాను అది కూడా. సో ఇఫ్ యూ లుక్ అట్ ది ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ, ఆల్రెడీ ఐదర్ 10th కానీ ఆర్ 12th కానీ ఆర్ ఐటీఈ కానీ ఆర్ డిప్లొమా కానీ ఆర్ గ్రాడ్యుయేషన్ కానీ ఏదొకటి కంప్లీట్ చేసి ప్రస్తుతానికి ఫర్దర్గా చదువుకుంటూ ఉండకూడదు. దాట్స్ వాట్ ఇట్ మీన్స్. అండ్ వన్ మోర్ క్రైటీరియా, నో మెంబర్ ఈజ్ ఎర్నింగ్ మోర్ దాన్ 8 lakhs per annum అండ్ నో మెంబర్ హ్యాస్ అ గవర్నమెంట్ జాబ్. సో మీ ఫ్యామిలీలో ఎవరు కూడా 8 lakhs కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉండకూడదు అండ్ ఎవరికి గవర్నమెంట్ జాబ్ ఉండి ఉండకూడదు, రైట్? సో బేసిక్లీ దాట్స్ ఓవరాల్. సో దీంట్లో మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఉంది, బట్ ఇఫ్ యూ వాంట్ తెలుగు కూడా మార్చుకోవచ్చు. బట్ ఐ వుడ్ కంటిన్యూ యూజింగ్ ఇంగ్లీష్ బికాస్ అదే మీకు కూడా ఈజీగా ఉంటుంది, ఓకే? సో ఎక్స్ట్రా మీకు ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానివ్వండి ఆర్ దీని గురించి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇఫ్ యూ వాంట్ ఇక్కడ మీకు FAQs అండ్ గైడ్ లైన్స్లో అగైన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. గాట్ ఇట్? సో ఫస్ట్ టైం ఈ పోర్టల్లోకి వచ్చినప్పుడు ఇంకా మీకు ప్రొఫైల్ ఉండదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ టైం నుంచి అయితే జస్ట్ లాగిన్ చేసుకుంటే సరిపోతుంది. ఐ విల్ షో యూ బోత్ ద ప్రాసెసెస్. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే డూ చెక్అవుట్ డేటా సైన్స్ కోర్స్ ఫ్రమ్ ఒడిన్ స్కూల్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్ అనమాట. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ నెక్స్ట్ బ్యాచ్ 26th అక్టోబర్న స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి, దే విల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ టు ద హైలైట్స్, 115కి పైగా లైవ్ సెషన్స్, 530కి పైగా సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ రిసోర్సెస్, 230కి పైగా అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్, 60కి పైగా ప్రాక్టీస్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్స్ అండ్ మచ్ మోర్. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. కిందకెళ్తే వీళ్ళందరూ కూడా ఆడిన్ స్కూల్ కోర్స్ తర్వాత సక్సెస్ఫుల్గా కెరియర్లో ట్రాన్సిషన్స్ పొందిన వాళ్ళు. కొంతమంది కెరియర్ని కొత్తగా గ్యాప్ తర్వాత స్టార్ట్ చేశారు, కొంతమంది అప్గ్రేడ్ చేసుకున్నారు, కొంతమంది లాంచ్ చేసుకున్నారు, రైట్? ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్ దేర్ సక్సెస్ స్టోరీస్ యాజ్ వెల్. సో ఈ కోర్స్లో మీకు ఈ కోర్ మాడ్యూల్స్ అన్నీ ఉంటాయి, రైట్? అలాంగ్ విత్ దట్ హిల్ హ్యావ్ ఆల్ దీస్ బోనస్ మాడ్యూల్స్ అండ్ కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్. దాంతోపాటు దీస్ ఆర్ ది డిఫరెంట్ టూల్స్ దట్ యూ వాంట్ టు లెర్న్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కోహోర్ట్. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కాబట్టి మీకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు వాళ్ళ స్టూడెంట్స్ కూడా స్వయంగా చేసిన ప్రాజెక్టులు ఆర్ దీస్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ దెమ్ యాజ్ వెల్. ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా తెలుసుకుందాం అనుకుంటున్నారు అనుకుంటే డెఫినెట్లీ ఫిల్ దట్ ఫామ్ అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ ఆన్ ద రిజిస్టర్ నౌ. అండ్ ఆ తర్వాత ఈ విధంగా మిమ్మల్ని మీ మొబైల్ నెంబర్ అడుగుతాడు, ఓకే? జస్ట్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్. ఐ కన్ఫర్మ్ దాట్ ద నంబర్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఈజ్ లింక్ టు మై ఆధార్. కాబట్టి ఆధార్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ని మీరు ప్రొవైడ్ చేయాలి. ఆ నెంబర్కి మీకు OTP వస్తుంది. OTPని ఎంటర్ చేయండి. OTP ఎంటర్ చేసి ముందుకెళ్ళాక ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అయితే మీకు ఒక టెంపరీ పాస్వర్డ్ వస్తుంది ఈ విధంగా. సో డియర్ క్యాండిడేట్ సో అండ్ సో అని చెప్పి వస్తుంది. ఆ పాస్వర్డ్ కరెంట్ పాస్వర్డ్ అనమాట. అది న్యూ పాస్వర్డ్ అండ్ ఆ న్యూ పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేయాలి అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్.
అండ్ ఆ విధంగా మీకు ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. ఇంకా మీరు యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయలేదు, బట్ లాగిన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ టైం నుంచి డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. లాగిన్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ డాష్ బోర్డ్లో స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. సో ద ఫస్ట్ స్టెప్ ఈజ్ క్యాండిడేట్ ప్రొఫైల్, రైట్? సో ఆ క్యాండిడేట్ ప్రొఫైల్లో ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ఈకేవైసీ. సో ఈ ఈకేవైసీని మీరు ఐదర్ డిజిలాకర్లో ప్రొఫైల్ ఉంటే దాంట్లో లింక్ అయి ఉంటే దాని నుంచి ఆర్ ఆధార్ ద్వారా కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు, రైట్? సో ఆధార్ ద్వారా అయితే మీ ఆధార్ నంబరు, మొబైల్ నంబరు అండ్ దానికి వచ్చిన ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి. దెన్ ఎంటర్ ద పర్సనల్ డీటెయిల్స్. సో దీంట్లో నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవి ఆల్రెడీ మీకు ఆధార్ నుంచి వచ్చేస్తాయి. దెన్ ఫాదర్ మదర్ నేము, కేటగిరీ ఇవ్వాలి. ఆ తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి అండ్ దెన్ కరెంట్ అడ్రస్. ఆ తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ అని చెప్పి ఉంటుంది. ఎస్ ఆర్ నో ఫిల్ చేయండి అండ్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ టు ప్రొవైడ్ ద కాంటాక్ట్ డీటెయిల్స్. దీంట్లో మీ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, యాక్చువల్లీ మొబైల్ నెంబర్ మీకు ఆధార్ నుంచి వచ్చేస్తుంది. దెన్ యూ కెన్ గివ్ ద ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ వాటికి మళ్ళీ ఓటీపీస్ వస్తాయి. యూనో ఈమెయిల్ ఐడికి ఓటీపీ వచ్చినప్పుడు కొన్నిసార్లు స్పామ్లోకి వెళ్తుందంట. సో మీ స్పామ్ బాక్స్ని కూడా చెక్ చేసుకోండి, రైట్? ఆ విధంగా ఓటీపీని మీరు మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడికి వెరిఫై చేసుకున్నాక అగైన్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్. ఈ విధంగా మీరు వెరిఫై చేసుకున్నాక యూ విల్ హ్యావ్ ద ఆప్షన్ టు క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్. సో నెక్స్ట్ సెక్షన్ ఈజ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీ క్వాలిఫికేషను, కోర్సు, ఏ స్ట్రీమ్ చేశారు, నేమ్ ఆఫ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ, నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మార్క్స్ అప్టైన్డ్, సిజిపిఏ గ్రేడ్ ఆర్ పర్సంటేజ్ అండ్ ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ 1 క్వాలిఫికేషన్స్ వాటిని యాడ్ చేయొచ్చు, యాడ్ మోర్ మీద క్లిక్ చేసి, రైట్? ఆ తర్వాత క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్. ఆ తర్వాత దే విల్ ఆస్క్ యూ అబౌట్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్. సో వాళ్ళు మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నంబర్తో లింక్ అయ్యి ఉందా? లింక్ అయ్యి ఉంటే ఎస్, లేకపోతే నో అని చెప్పి పెట్టండి అండ్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ ప్రొసీడ్. సో వాళ్ళు అడుగుతుంది మీ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్ కార్డ్తో లింక్ అయ్యిందా లేదా అని చెప్పి. గాట్ ఇట్? ఎస్ ఆర్ నో. ఆ తర్వాత క్లిక్ ఆన్ సేవ్ అండ్ ప్రొసీడ్. దెన్ యూ విల్ హ్యావ్ టు గివ్ యువర్ స్కిల్స్ అండ్ లాంగ్వేజెస్. సో మీకున్న స్కిల్స్ ఏంటి యాడ్ చేయాలి, మీకు తెలిసిన లాంగ్వేజెస్ ఏంటి యాడ్ చేయాలి, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఏమైనా ఉందా, ఇంటర్న్షిప్ కానీ ఎనీథింగ్ యాడ్ చేయండి. ఆ తర్వాత అడిషనల్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా యాడ్ చేయండి. ఎనీ అదర్ డీటెయిల్స్ యాడ్ చేయండి. ఆ తర్వాత ఆప్షన్ ఉంటుంది, వుడ్ యూ లైక్ టు షేర్ యూర్ డీటెయిల్స్ విత్ అదర్ గవర్నమెంట్ పోర్టల్ స్కీమ్స్ ఫర్ అదర్ వేరియస్ ట్రైనింగ్ అండ్ ఆపర్చునిటీస్, రైట్? ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ ఆన్ టిక్ చేయండి. ఐ వుడ్ ప్రిఫర్ యూ టికింగ్ ఇట్. ఆ తర్వాత మొత్తం అంతా సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి అంటే క్లిక్ ఆన్ జనరేట్ సివి అండ్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి తగ్గట్టు మీకు ఒక సివి, ఒక రెజ్యూమ్ లాంటిది క్రియేట్ అవుతుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్, చెక్ ఇట్. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే క్లిక్ ఆన్ ప్రీవియస్ ఆర్ ఎడిట్, లేకపోతే కంప్లీట్ ప్రొఫైల్. ప్రొఫైల్ కంప్లీట్ చేశాక ద నెక్స్ట్ సెక్షన్ ఈజ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. ఈ సెక్షన్లో మీకు ప్రస్తుతం ఓపెన్గా ఉన్న ఇంటర్న్షిప్స్ అన్నీ కనబడతాయి. యూ కెన్ యాక్చువల్లీ ఫిల్టర్ ఇట్ బై స్టేట్, డిస్ట్రిక్ట్, క్వాలిఫికేషన్, సెక్టర్ అండ్ ఫీల్డ్. దీంట్లో మీకు కంపెనీ పేర్లు ఇవ్వరు, ఇట్స్ ఫర్ ట్రాన్స్పరెన్సీ పర్పసెస్ అంట. సో బేసికలీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న సెక్టర్లో అండ్ ఏరియాలో ఇంటర్న్షిప్ ఉంటే యూ కెన్ క్లిక్ ఆన్ వ్యూ అండ్ దెన్ అప్లై. సో వెన్ యూ క్లిక్ ఆన్ ఇట్ ఈ విధంగా దాన్ని వ్యూ చేసుకోవచ్చు. సో ఇంటర్న్షిప్ టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్షిప్ ఆయిల్ గ్యాస్ ఎనర్జీ సెక్టర్లో ఏరియా ఇది, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇవి, ఆల్ దోస్ అనమాట. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆ తర్వాత మీరు అప్లై చేయొచ్చు. క్లిక్ ఆన్ అప్లై అండ్ దే విల్ ఆస్క్ యూ దీస్ 3 క్వశ్చన్స్. ప్లీజ్ గివ్ బ్రీఫ్ ఇంట్రో అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్ ఆర్ 3 key strengths that would help you complete a successful internship? What are 3 learning outcomes you wish to achieve by the end of your internship? ఫిల్ చేయండి. ఆర్ ఇన్ కేస్ బద్ధకం ఎక్కువైపోతే కొంత ఇన్పుట్ ఇచ్చి చాట్ జీపీటీని అడగండి, ఇట్ విల్ గివ్ యూ గుడ్ ఇన్పుట్స్, రైట్? అండ్ దెన్ ఫైనల్లీ క్లిక్ ఆన్ అప్లై. ఆ తర్వాత యూ విల్ నీడ్ టు ఫిల్ ద డిక్లరేషన్ అండ్ కన్సెంట్ ఫామ్ అనమాట. సో మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని సాటిస్ఫై చేస్తున్నారు అని చెప్పి డిక్లరేషన్ అనమాట. అండ్ దెన్ యుల్ హ్యావ్ టు ఫిల్ ద కన్సెంట్ ఆల్సో అండ్ ఫైనల్లీ క్లిక్ ఆన్ సబ్మిట్. ఓకే, వన్స్ యూ డూ దట్ మీకు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ దిస్ ఇంటర్న్షిప్ అని చెప్పి వస్తుంది, రైట్? అండ్ దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ప్రాసెస్ టు అప్లై 1 internship. ఇదే విధంగా మీరు మల్టిపుల్ ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకోవచ్చు, రైట్? అట్ ది సేమ్ టైం అప్లై చేసిన దాని నుంచి విత్డ్రా చేసుకోవాలి వద్దు నాకు అనుకుంటే యూ క్యాన్ విత్డ్రా ఇట్ యాజ్ వెల్, రైట్? అండ్ ఫైనలీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గ్రీవెన్సెస్, కంప్లైంట్స్ ఆర్ క్వెరీస్ యూ క్యాన్ ఫిల్ దిస్ ఆల్సో. ఈ సెక్షన్లో యూ కెన్ క్రియేట్ అ న్యూ గ్రీవెన్స్ అండ్ దాంట్లో యూ కెన్ ఫిల్ ద అప్రాప్రియేట్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకుంటున్నాను. డెఫినెట్లీ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించింది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.